ఏబిఎన్ రాధాకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలు సభ్య సమాజం తొలగించుకోవడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరినీ కించపరిచినటువంటి వారి మాటల్ని మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలని మరి మేమందరం డిమాండ్ చేస్తూ ఉంటే ఎందుకు రాధాకృష్ణ గారు ఇప్పటికీ బయటికి రాకుండా దాక్కొని మహిళల్ని కించపరిచినటువంటి వారి వ్యాఖ్యల్ని ఇంకా సమర్థించుకుంటున్నారో సమాధానం చెప్పాలి. ప్రతి వారం కూడా చిలక పలుకులు, సూక్తులు, సొద్దపోస మాటలు చెప్పేటువంటి మీరు మహిళల్ని అవమానపరిచి ఇంకా మీడియాని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారం మాట్లాడుతూ మహిళల ఆత్మ గౌరవాన్ని కించపరుస్తూ మీరు చెప్పిన మాటలు ఇంకా మంచివని మాట్లాడుతున్నారంటే మీకు మహిళల పట్ల ఉండేటువంటి గౌరవం చిన్న చూపు ఏ పాటుతో రాష్ట్ర ప్రజలకు అర్థమవుతోంది. తక్షణమే క్షమాపణలు చెప్తే మీకే మంచిదని కూడా ఈ సందర్భంగా సూచన చేస్తూ ఏబిఎన్ రాధాకృష్ణ గారు మావి గన్ని పక్కదారి పట్టించేటువంటి అంశాన్ని భుజాన్నెత్తుకొని ఆయన కావాలనే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేశారనేది చాలా స్పష్టం. ఈ మాటలు మాట్లాడినందుకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఖండించాల్సింది పోయి రాధాకృష్ణ గారికి మద్దతు ఇస్తారా? మీకు రాష్ట్రంలో మహిళల ఆత్మ గౌరవం అంటే లెక్క లేదా అని చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని సూటిగా ప్రశ్నిస్తాం.